హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకి ఎప్పటి నుంచి ఆప్షన్ అయితే ఇస్తారు. అలాగే ఈ ఆప్షన్ ఇవ్వకముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలండి. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి కొత్తగా పెన్షన్ అప్లై చేయాలి అంటే మాత్రం క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ముందుగానే చేపించుకొని ఉంచుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేపించుకొని ఉంచితే ఏం ప్రాబ్లం లేదు. మనకి 2024లో అప్లై చేసిన క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర 2024 కన్నా ముందు ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఉంటే మాత్రం దాన్ని రెన్యువల్ అయితే చేయించుకోండి. అంటే మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇస్తే అదే నెంబర్తో న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు వెంటనే మీకు ప్రింట్ అయితే తీసి ఇస్తారు. సో కాబట్టి ఎవరైనా ఇంకా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోకపోతే అటువంటి వారందరూ కూడా చేయించుకోండి. ఎందుకంటే మనకు ఆప్షన్ వచ్చిన తర్వాత అంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు ఒక 2-3 డేస్ అయితే టైం అయితే దాటేస్తుంది కాబట్టి ముందుగానే చేయించుకోండి. మరి ఈ ఆప్షన్ అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎప్పుడు వస్తుందంటే మనకి డిసెంబర్ 3వ తేదీన ఈ ఆప్షన్ ఇస్తామని సచివాలయం యొక్క డిజిటల్ అసిస్టెంట్ వారి గ్రూప్లో అయితే రావడం జరిగింది. సో కాబట్టి మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. కాబట్టి అప్పటి నుంచి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మరి ఇంతకుముందు గవర్నమెంట్ టైంలో అప్లై చేసిన పెన్షన్స్ అన్నీ అప్రూవ్డ్ అయ్యి ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏమిటంటే దాని గురించి వాళ్ళు అప్డేట్ ఇస్తారు. ఈ ఆప్షన్ ఇవ్వగానే మళ్ళీ అప్లై చేయాలా లేదంటే అవి అలా ఉంచిస్తే సరిపోతుందా అనే దాని గురించి మనకి ఆప్షన్ ఇచ్చినప్పుడే ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. అప్పుడు నేను మీకు వీడియో అయితే చేస్తాను. అలాగే విడో పెన్షన్స్ కోసం అప్లై చేయాలనుకుంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, క్యాస్ట్ ఇంకా అన్నీ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. అదే వికలాంగుల కోసం అయితే సదరం సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోండి. వీటితో పాటు రేషన్ కార్డులు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలి. సో ఇవి ఎలాగో మీ దగ్గర ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవాల్సినవి క్యాస్ట్, ఇన్కమ్ అండి. అలాగే ఈ డిసెంబర్ 1న సండే కాబట్టి నవంబర్ 30వ తేదీనే మీకు పెన్షన్ అమౌంట్ అనేది అందడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఇంకా ఆ రోజు తీసుకోకపోతే డిసెంబర్ 2వ తేదీన తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.